ఆపోయ్ దించు అక్కడ పెట్టు. అయ్యగారు ఈ ఇంట్లో పెళ్ళా? అవునా? ఊరికండి. ఎవరికేమిటో లీడర్ జగన్నాథం గారి అబ్బాయి ప్రభాకరానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అబ్బా, రేపు ఊరంతా పెద్ద పెద్ద మినిస్టర్లతో పాటు అంతా ఇక్కడే ఉంటారు. వరుడా ఎక్స్ ఎంపీ గారు కొడుకు, వధువా నా కూతురు. ఆ సంగతి తెలిసిందేగా. రాజకీయాల్లో పుట్టాను, రాజకీయాల కోసం పెరిగాను, రాజకీయాల్లోనే గెడతాను. అంటే రాజకీయాల్లో బాగా గెడుతుందండి? ఒరే నీ తస్తది గిట్టడం అంటే చస్తానని అర్థం. అయ్యి బాబా, ఎందుకంటే అప్పుడే సావటం. సరే అయిందా? సరే గానీ నేను ఎక్కడో చూసినట్టుందిరా అబ్బాయి. చూసే ఉంటారులేండి, తమకు చాలా తూర్లు వచ్చా కట్టింది నేనే కదా. ఏంటంటే సరే సరే ఇందా వస్తున్నా పనివాడు ఎవరు లేరు, నేనే పెడతాను. ఏమనుకోకుండా ఈ పుట్ట తమరు పట్టండి. సరే. ఇదిగో జోగులు, సూర్యుడు వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడ్డాది. వాడల పిల్ల ఈ ఊరిలో పిల్లలందరినీ బాగు చేసినది. గింజి బాగా కాసేది. గింజి గురించి కాదు బాబాయ్, సూర్యం కోడల పిల్ల గురించి. ఏటైంది? ఏటి లేదు, తాగే. నీకు చెప్తే కానీ తాగనే. అబ్బాయి కోడల పిల్ల మంచోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడే నేను అనుకున్నాను మంచోళ్ళని. ఏ ఆడ మొఖం రాసిందా? అక్కలేదే, కొండ పెట్టుకుని టక్ టక్ కొట్టే అది ఓటుకుండా మంచిగుండో చెప్పొచ్చుగా. మనిషి మాట బట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తుంటాను. ఏంటి బాబాయ్ మధ్యలాగా పెద్ద నెక్స్ట్ చెప్పంటావు? నీకు 100 ఏళ్ళు ఆయుషరా, నీ మాటే చెప్పుకుంటుంటాం. ఏంటి ఆలస్యం అయిపోయిందినా? వాళ్ళ మంచి గిరాకీలు అయినట్టుంది. ఇదిగో ఎప్పుడు నాకే ఇస్తావారా నీ పెళ్ళని తీసుకెళ్ళి? పెద్దదానివి నువ్వే ఉంచుతుంది. సరే, ఆకులతో అన్నం పెట్టి నీ పెళ్ళం పెడుతుంది. నీ చేతి పువ్వు తింటా ఉంటే మా అమ్మ పెట్టినట్టుంటది. నువ్వే పెట్టుకుంది. ఒరే రోజు నేనే పెడతా అంటే నీ పెళ్ళానికి కోపం వస్తుందిరా. అందుకని అది ఏమైనా సరే నీ పెళ్ళం చేసుకొని నువ్వు తినాలి. ఇదిగో కోళ్ళ పిల్ల, మీ ఆయనకి అన్నం పెట్టు. పిల్లలు చదివింది చాలు కానీ ఇంటికి వెళ్ళండి. మనకు పిల్లలు లేని లోటు తీర్చారు. పిల్లురా కాదు, మెల్లులు. అబ్బా తాగా ఏంటే ఇదంతా తొడవలేడు కావాలి కావాలి. సరిగ్గా మీరున్నా నమ్మగారు, నేను వడ్డించుకుంటాను. పర్వాలేదు, మీ చేత సేవ చేయించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఇందులో కష్టం ఏముంది? ఈ ఊర్లో తలెత్తి తిరగలేక, ఆదరించే ఆశ లేక, అజ్ఞాతంగా బ్రతుకుతున్న నాకు అండగా నిలిచిన నీరు ఎన్ని సేవలు చేసినా ఈ జన్మలో తీసుకోలేదు. వదిన సేవ చేయడం గొప్పనే చిట్టం గారు. అన్నా వదిన కోసం లక్ష్మణ స్వామి ఎన్ని కట్టాలంటారో నేను వెళ్ళలేదేంటి. అప్పుడే 5 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఆయన దాడి తెలియలేదు. ఏం చేయమంటారు అమ్మగారు? రిక్షా పట్టుకున్న కాంచి ఊరంతా తిరుగుతున్నానా? నా కాళ్ళు రోడ్డు మీద, కళ్ళు వెళ్ళే మనుషుల మీద. అయినా అన్నయ్య జాడలేదు. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు రేత్రికి మీ అన్నయ్య గారు పెళ్ళంటండి. మా అన్నయ్య పెళ్ళ? అవును చిట్టమ్మ గారు. ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి ఎల్లగొట్టేటప్పుడు మీ అన్నయ్యకి వత్తాసుగా సూర్తా నిలబడ్డాడే, ఆ పెద్ద మనిషి కూతురే పెళ్లి కూతురు. అయితే వెళదాం. వద్దు చిట్టమ్మ గారు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు. అలా ఏం జరగదు సూర్యం. అమ్మ పోయిన దుఃఖంలో నిజాలు తెలుసుకోకుండా అలా ప్రవర్తించాడు. అన్నయ్య పెళ్లి చూడలేకపోతే నా బ్రతుకెందుకు చెప్పు? అన్నయ్య తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఏటు నాకు నమ్మకం లేదు. తర్వాత మెట్టు. వధూవరులు సతీ అరుంధతిని చూడాలి. సతీ అరుంధతి అదేదని సినిమానా? కాదు, నక్షత్రం. ఓహో,
నువ్వా? ఎందుకు వచ్చావు అక్కడికి? 10 మందిలో బరువు తీయటానికి కాదమ్మా. తోడబుట్టిన అన్నయ్య పెళ్లి జరుగుతూ ఉంటే రక్త సంబంధం ఉన్న ఏ చెల్లెలు రాకుండా ఉండగలదు? రక్తము మాంసము కాదు అన్నా చెల్లెని చేసేది, హృదయము మనస్సు. నా హృదయంలో నుంచి నిన్ను ఏనాడో తీసి పారేశాను. దయచేసి వెళ్ళిపో. సరేనన్నయ్య, వదినకు చీర, నీకో ధోతి నా కానుకగా తీసుకురాగలిగాను. తీసుకో అన్నయ్య. నీ సంపాదనతో తీసుకొచ్చిన ఈ పాపిష్టి చీరను కట్టుకున్నంత కర్మ దాస్తే దాగే బాధ చిట్టమ్మ గారు. నేను అప్పుడే చెప్పాను, అన్నయ్య పెళ్ళిని ఎంతో సంబరపడి వచ్చాను. పదండి. ఊరుకోండి చిట్టమ్మ, ఊరుకోండి. పొగ గోడలు అయితే ఖరాబ్ చేయగలదు కానీ ఆకాశాన్ని ఏం చేయలేదండి. ఏదో తెలిస్తే మీకంటే వాళ్ళే ఎక్కువ వేసేస్తారు. పదండి, రిక్షా ఎక్కండి. మొగుడు పెళ్ళాలిద్దరు. అర్ధరాత్రి ముగ్గురు ఎందుకే? ముగ్గురు కాదు మొగడా, మొగుడు పెళ్ళాలిద్దరూ ఒక చోట పడుకోరు. ఆడు చూస్తే బయట పడుకుంటాడు, ఈడు చూస్తే లోపల పడుకుంటది. మరి కడుపులోకి వచ్చిందనా? అది బ్రహ్మదేవుడు మాయే. ఒరే అబ్బా, కోడకల్లో ఒట్టి మనిషి కూడా కాదు, అర్ధరాత్రి కాడ రోడ్డు పలాదూరేంట్రా? అలాగరు కదే, డాక్టర్ గారు తీసుకెళ్తాను చెప్పలేదు ఏంటి? చూసావా ఆడికి పెళ్ళమంటే ఎంత పేవో. నువ్వు ఒక్కనాడన్నా నన్ను ఇలాగ పేవించిరావా? నువ్వు ఒకరైనా కడుతున్నా? ఎలాగుంటాను, నువ్వు చిత్తుగా తిని మత్తుగానే తర్వాత ఉంటానే. ఇప్పటికే ఆలస్యమైపోనాది. ఇలా నువ్వు వెళ్ళి మీ ఆయన కూడట్టమే తెలరా. అయ్యో బాబు, ఎవరతను? డాడీ, ఈ అబ్బాయి నాకు తెలుసు, మా కాలేజీలో చదివేవాడు. అలాగా, తీసుకురండి బాబు. ఈ మానవ జన్మ ముందు చూశావు, ఇది ఎన్నో జన్మల తపస్సు ఫలితం. ఈ జీవితం చాలా విలువైంది. దీన్ని చేజేతారా జారవిడ్చుకోవటం అవివేకం, మహాపాపం. బ్రతికే ఒక శాపంగా మారినప్పుడు అంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ప్రకృతిలో ప్రతి జీవి జీవితానికి ఎంత ఆధారపడుతుందో నువ్వు చూడలేదు. పరిస్థితులకి బెదిరిపోకుండా, ఉద్రేకాలకు లొంగిపోకుండా ఎవడైతే మనోనిపురంతో ఉంటాడో వాడు ఎప్పటికీ పరాజయం పొందడు. అంచేత చూడు, నువ్వు గతాన్ని మర్చిపో, భవిష్యత్తుని మలుచుకో. గతాన్ని మర్చిపోవడం, నా హృదయానికి తగిన గాయాలు మానిపోవడం సాధ్యం కాదండి. మనిషికి సాధ్యం కాని ఏది లేదయ్యా ఈ ప్రపంచంలో. ప్రస్తుతం మనస్సుకి కాస్త కష్టంగా ఉన్నా కాలం అన్ని రకాల గాయాల్ని మాన్పిస్తుంది. చూడు, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి నా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తూ ఉండు. నీకు ఏ లోపం రాకుండా నేను చూస్తాను. మీరిక్కడే ఉంటే మా కంపెనీకే కాకుండా మాకు కూడా కంపెనీ ఇచ్చిన వారు అవుతారు. ఒప్పుకోండి ప్లీజ్. సరే, థ్యాంక్స్ అండి. ఏందే మంగా, ఈయనకేదో పిచ్చి పెట్టట్టుందే. లేకపోతే ఎవడో దారిని పోయే దానయం తీసుకుని వచ్చే ఇంట్లో పెట్టుకుంటున్నాడు. ఏందే ఇంటికి రాకముందు నువ్వు నేను అట్టటం కాదేటి? ఏంటండి ఆ తలుపు కొడుతున్నాడు, బోష అయి ఉంటాడు, కొంచెం చూడు. మీకు కళ్ళ కూడా భూషయ్య కనిపిస్తున్నాడా ఏమిటి? ఆయన అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకు వస్తాడు? వాడే బోషయ్య. అవునండు, పీతలకు చప్పుడవుతోంది. ఎవరో చూడండి కొంచెం. ఎవరు? నా మూడు బోషయ్య. నేనున్నానంటే జలగలే పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళి అర్ధరాత్రి మగాళ్ళు లేని టైంలో తలుపులు కొడతారా అని 4 చేవాట్లెట్టు మొహం మార్చుకు వెళ్ళిపోతాడు. అదేమిటండి, మీరున్నారుగా?
నేనున్నా ఇప్పుడు మగాన్ని కాదు నేను. అనుకో అనుకో, వెళ్ళు 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 వెళ్ళు. మగమాటు పోయాడా? నోరు తెరిచావా పేరు తెగిపోద్ది. ఎనపెట్టి తాళాలు, ఎనపెట్టి తాళాలు. అవును.